మీకు కనిపించే శిల్పాలు ఒక్కొక్క శిల్పం వచ్చేసి ఒక దాని పేరు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనకు అవైలబుల్లో లేవు ఇప్పుడు వెళ్ళడానికి. సో మొత్తం లాక్ చేయడం జరిగింది. అన్ని శిల్పాలు అయితే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అమర్చబడ్డాయి. స్విమ్మింగ్ పూల్ ఇది పాతకాలం నాటిది. హలో గైస్, ఇప్పుడు మనం మైలవరం మండలంలో మ్యూజియం దగ్గరికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పురావస్తు మరియు ప్రదర్శనశాల శాఖ. సో ఇప్పుడు వచ్చేసి మ్యూజియం వచ్చేసి బయట లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఆవరణంలో అన్ని శిల్పాలు అయితే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైలవరం డ్యామ్. సో ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైలవరం డ్యామ్లో అయితే ఉన్నాము. సో మైలవరం డ్యామ్ పక్కనే మనకు ఒక చిన్న మ్యూజియం అయితే ఉంది. 1971 సంవత్సరం స్థాపించింది. సో అది ప్రదర్శనశాల శాఖ. సో ఇక్కడ మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. దాంట్లో మంచి మంచి శిల్పాలు కూడా ఉన్నాయి. సో మొత్తం మీకు చూపించబోతున్నాను మొత్తం ఎలా ఉందనేది. ఈ ఎంట్రన్స్ వచ్చేసి మనకు అక్కడ కనిపించే గేట్ల నుంచి రావాలి. సో లోపలికి వస్తానే మనకు ఇక్కడ ఉన్న శిల్పాలు అయితే ఉన్నాయి. మొత్తం ఇవన్నీ చేసి చూడండి ఎట్లా ఉన్నాయో. సో ప్రజెంట్ అయితే మనకు అవైలబుల్లో లేవు ఇప్పుడు వెళ్ళడానికి. సో మొత్తం లాక్ చేయడం జరిగింది. పుస్తకాలు అమ్మబడును. అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎంట్రన్స్ అది లోపలికి వెళ్ళి అది ఎంట్రన్స్. అక్కడ నుంచి ఆ లోపలికి వెళ్ళి అడ్రస్ పోయి అక్కడ తాపుల నుంచి ఎక్కాలి పైకి. పాతపడిపోయింది కదా మొత్తం, పైన పెచ్చులన్నీ పోయినాయి. తీసింది ప్రకృతి, ఇస్ ఎ నేచర్. కుందేల్ తొండగాడు ఏంటి అది. మీకు కనిపించే శిల్పాలు ఒక్కొక్క శిల్పం వచ్చేసి ఒక దాని పేరు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మొత్తం చిన్న చిన్నటి మ్యూజియం కదా, మొత్తం ఇలాగనే ఉంటాయి మొత్తము. సో ఇది తాబేలు అంట. సో ఇక్కడ చూడు తాబేలు ఆకారము. ఏ వెహికల్ టైరో మీరు కామెంట్ అయితే చేయండి. చాలా పెద్దగా అయితే ఉంది. యాభైలు అంటే చేసినట్టు శిలలు గండికోట రాజులు. లోపలికి పోయి ఉంటే బాగుంది అనుకో.